హైదరాబాద్ సైబరాబాద్ జువైనల్ హోమ్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్కడ ఏదైతే జువైనల్ హోమ్‌కి బాలురు ఏదైనా తప్పు చేసినప్పుడు అక్కడికి తీసుకెళ్ళి దాంట్లో ఉంచి వాళ్ళకు మంచిగా మార్చిన తర్వాత బయటికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడున్నటువంటి కొంతమంది చిన్నారుల పైన దాదాపు 6 పైన అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ అయితే వాళ్ళ పైన కొంచెం అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. అయితే ఈ సైబరాబాద్ జైలు అయితే గార్డెన్‌లోని ప్రభుత్వ వీధి బాలుర గృహంలో 6 చిన్నారులపై ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఆ దసరా హాలిడేస్‌కి ఇంటికెళ్ళిన సమయంలో ఆ చిన్నారులు మళ్ళీ తిరిగి జువైనల్ హోమ్‌కి వెళ్ళనంటూ కూడా వాళ్ళ అమ్మ దగ్గర ఏడ్చిన సమయంలో ఏమైంది అడగడంతో ఈ ఘటన అయితే బయటకు వచ్చింది. వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో అక్కడ ఎవరైతే కేర్ టేకర్‌గా ఉండి వీళ్ళని చూసుకుంటున్నారో రెహమాన్ అనే వ్యక్తి పైన అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా అతను ఆ పిల్లలతో చాలా సంవత్సరాలుగా ఆ జువైనల్ హోమ్‌లో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా తన బిహేవియర్ పిల్లల పట్ల ఎట్లుండేది, ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి ఘటనలు జరిగాయా అని దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటికే రెహమాన్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ పరిస్థితిలో ఏదైతే చిన్న పిల్లలు తెలియని సిచ్యువేషన్‌లో ఏదో ఒక తప్పు చేసి జువైనల్ హోమ్‌లోకి వెళ్తూ ఉంటారు. అక్కడ మంచి పనులు నేర్చుకొని తర్వాతకి బయటకు వచ్చిన తర్వాత కూడా పిల్లలు వాళ్ళ చదువులను కొనసాగిస్తుంటారు. కానీ ఇదే జువైనల్ హోమ్‌లో కేర్ టేకర్‌గా వాళ్ళని బాధ్యతగా చూసుకోవాల్సిన ఒక కేర్ టేకర్ ఇలాగ చేయడం పట్ల కూడా చాలా మంది ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలు అక్కడ ఎలా ఉంటున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఏదైతే 6 పిల్లలు ఉన్నారో మొదట ఒక బాలుడే అని వాళ్ళంతా కూడా పోలీసులంతా కూడా వెళ్ళి అక్కడ జువైనల్ హోమ్‌లో వాళ్ళని అడగ్గా తర్వాత 5 పైన కూడా ఇదే విధంగా తను ప్రవర్తించాడు, వాళ్ళపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు అని కూడా పోలీసుల విచారణ తేలింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ రెహమాన్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతను ఆ జువైనల్ స్కూల్లో దాదాపు సంవత్సరాల కొద్దిగా పనిచేయడం జరుగుతుంది. అదే వసతి గృహంలో తను ఉంటాడని, తర్వాత ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల పైన కూడా లైంగికంగా చాలా సార్లు దాడి చేశారంటూ కూడా ఎవరైతే ఇంటికి వెళ్ళాడో ఆ పిల్లాడైతే వాళ్ళ తల్లితో చెప్పడం జరిగింది. దాంతో తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రెహమాన్ అనే వ్యక్తి పైన కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి కేసులు ఎవరైతే జువైనల్ హోమ్‌లో చిన్నపిల్లలను తరలిస్తూ ఉంటారో వాళ్ళు తప్పులు చేసినప్పుడు కానీ అదే జువైనల్ హోమ్‌లో వాళ్ళపైన ఇలాంటి దాడులు జరగడం అనేది కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన కూడా ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళ అధికారులు ఉంటారో వాళ్ళు కూడా దీనిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే చిన్న పిల్లల్ని జువైనల్ హోమ్‌లో మనం వాళ్ళని సరిదిద్దడానికి తీసుకొస్తూ ఉంటాం తప్పు చేసిన టైంలో అలాంటి వాళ్ళపైన ఇలాంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరంగా తీసుకుంటున్నాం. ఆ రెహమాన్ అనే వ్యక్తి పైన కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జువైనల్ హోమ్‌ని చూసుకుంటున్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.